జాతీయ అధికార పార్టీ. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో అయితే కనుక ప్రయోజనం ఉంటుంది కదా. అవును. అధికార పార్టీ తరపున ఉన్నప్పుడు ఉండేటువంటి గౌరవం వేరు కదా. కాబట్టి వాడికి ఇటు వస్తాడు. ఈ పని చేయనీలా. ఎందుకని ఇతను ఈ పదం పదే బీజేపీ మాతోనే వస్తుందంటే తెలుగుదేశం వాడు రాలేకపోయాడు ఇటుకి, అదే కదా, జనసేన వాడు రాలేకపోయాడు కదా ఇటుకి, వైసీపీ వాడు ఒక్కడే రావాలి. వైసీపీతో జగన్ ఏం చేశాడు తెలివిగా, పద్దాక మోడీతో కాంటాక్ట్స్, అమిత్ షాతో కాంటాక్ట్స్ తిరుగుతూ ఉండడం వల్ల వాళ్ళు ఎట్లాగో వాళ్ళు ఒకటి డీలింగు, మనం అడిపోతే కనుక బీజేపీలో చెప్పేస్తారు అక్కడ, ఎందుకు రిస్క్ తీసుకోవాలని వాళ్ళు ఆగారు. కాబట్టి ఈ ఇద్దరి రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకులతో తమకున్నటువంటి ర్యాపోలను అడ్డుపెట్టి భారతీయ జనతా పార్టీని ఎదగకుండా చేయడంలో వేసిన వ్యూహంలో పావుగా మారిపోయింది భారతీయ జనతా పార్టీ. ఆఫ్ ద రికార్డులో జరపాల్సిన కథ నడపలేకపోవడం. మొన్న అయితే నేను విన్నది ఏంటంటే వేమిరెడ్డి దగ్గరకో, బాలినేని దగ్గరకో, వసంత కృష్ణ ప్రసాద్ దగ్గరకో, లేకపోతే అతని పేరేంటి మాగుంట దగ్గరకో బీజేపీ వాళ్ళు వెళ్ళి మాట్లాడారు. వాళ్ళు కూడా ఇటు మొగ్గు చూపెట్టారు. కానీ ఏమైందో తెలియదు, మళ్ళీ తెలుగుదేశం మూమెంట్ కనబడుతుంది అక్కడ. అంటే వీళ్ళతో మాట్లాడగానే అక్కడికి బొమ్మన్నారా, అదే కదా. అదో సందేహం. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి ఈ నెలలో భారతీయ జనతా పార్టీ షాక్ ఇస్తుందా, గుడ్ న్యూస్ చెప్తుందా? అది తేలాలి. వాస్తవంగా ఇక్కడ రెండు కోణాలు చెప్తున్నారు ఢిల్లీలో. ఒకటి